ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియులారా ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనకారుడు 140వ కీర్తన చివరి వచనంలో ఆయన మాట అంటున్నాడు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు అని. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ఆయన్ని చూడాలని, ఆయన ముఖ దర్శనం చేయాలని, ఆయనకు ప్రార్థన చేసుకోవాలని, ఆయనకి తమ సమస్యలు తెలియచేయాలని అనేకులకి ఉంటుంది ఆలోచన, ఆ తలంపు. కానీ దేవుని యొక్క దాసుడు దావీదురాజు అంటాడు, యథార్థవంతుడైతేనే నీ సన్నిధిలోకి వెళ్తాడు, నీ సన్నిధిలో నివసిస్తాడు అని. రోజున మనం గమనించాలి, మన జీవితంలో మనము ఏ విధమైన స్థితిని కొనసాగిస్తున్నాం, మన యొక్క జీవితం ఎంత యథార్థంగా ఉంది. అంటే యథార్థంగా అంటే హానెస్టీగా ఉన్నది ఉన్నట్లుగా ప్రభుకి మనం చెప్పుకోవటం. పొరపాటు చేసామంటే నేను పొరపాటు చేశానయ్యా అని చెప్పుకోవటం. దావీదురాజులో మనం చూస్తాం, నేను పాపం చేశాను అని ఒప్పుకోలు చేసుకున్నాడు. డైరెక్ట్గా ఒప్పుకోలు చేశాడు. నేను పాపం చేశాను, నేను పశ్చాత్తాపడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. ఆయన యొక్క కనికరం వాత్సల్యత కొరకు 51వ కీర్తన ఆయన రాశాడు. నేను పాపం చేశాను, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది, నీ కృప చొప్పున, నీ వాత్సల్యము, నీ బాహుల్యము చొప్పున నన్ను క్షమించండి అని. మరి ఈ రోజున మన జీవితంలో యథార్థంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? యథార్థంగా చెప్పగలుగుతున్నామా? మనము ఏది ఉన్నా సరే ప్రభువుకి మనం యథార్థంగా చెప్పడానికి, ఉన్నది ఉన్నట్లుగా ఆయనకి తెలియచేయడానికి మనం జీవితాన్ని కొనసాగిస్తే, అట్లాంటి మనసు కలిగిన వారమైతే ఆయన సన్నిధిలో నివసించడానికి ఆయనే మనకు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత కష్టం అనుభవిస్తున్నా, ఎంత ఒంటరితనంగా నువ్వు ఉన్నా, దేవుని సన్నిధిలో ఒక సందర్భంలో ఆయన అంటాడు కదా, ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను, ఒక పెద్ద మహా సామ్రాజ్యం అయింది, లక్షల కొలది సైన్యం, ఇంట్లో భార్యలకు పిల్లలకు కొరత లేదు, ఇలాంటి అన్నీ ఉన్నా కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నానయ్యా అన్నట్టు. సో మన జీవితంలో మనం మాట, చూపు, క్రియ, నడక, ఆలోచన, తలంపుల్లో యథార్థతను ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎంత యథార్థంగా ఉంటామో, ఎంత ఓపెన్గా ఉంటామో ఆయన సన్నిధిలో, ఆహార విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, నీ యొక్క రాబడిలో, నీ సంపాదనలో కావచ్చు, నువ్వెంతగా దేవుని దగ్గర యథార్థంగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దావీదుడు అంటాడు మరొక కీర్తనలో, 16వ కీర్తనలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని. ఆయన సన్నిధిలో నివసిస్తే మనకున్న ఉపయోగం ఏంటంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది. మరొక కీర్తనలో అంటాడు, ఆయన తన సన్నిధి మాటున, తన రెక్కల చాటున, తన గుడారపు మాటున ఆయన నన్ను భద్రపరుస్తాడు, కాపుదల, సంరక్షణ ఆయన అనుగ్రహిస్తాడు అని. అలాగే మరొక చోట మనం చూస్తున్నాం, నీ మందిరం యొక్క మేలుల చేత మేము తృప్తి పొందుతున్నాం అన్నట్టు. హల్లెలూయా. మనం ఎంత యథార్థంగా ఉంటామో, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉంటామో, దేవుడు మనల్ని నిశ్చయముగా ఆ విధంగా ఆయన సన్నిధిలో నివసింపచేస్తాడు. ఆయన సన్నిధిలో ఉంటే ఆయనకు బలాన్ని, ఆయనకు కృపను, ఆయన శక్తిని మనం అనుభవిస్తాం. కీర్తనకారుడు అంటున్నాడు, దైవజనుడు దావీదు అంటాడు, ఏమంటున్నారంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి అని. రోజున మనం దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన కృప, జీవము కంటే ఉత్తమమైన ఆయన కృప మనకు అనుగ్రహించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి మన జీవితంలో మనము దేవునికి ఈ విధంగా అప్పగించుకొని ముందుకు నడిపించినట్లయితే, నేను యథార్థంగా ఉంటానయ్యా, నేను ఏ యొక్క పాపాన్ని, అతిక్రమాన్ని దాచిపెట్టును, యథార్థంగా ఒప్పుకోలు చేస్తాను. యథార్థత లేని కారణాన్ని బట్టే కదా అవ్వ ఆదాములు
దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. మరి మనం యథార్థవంతులుగా ఉంటే ఆయన మనల్ని తన సన్నిధికి రానిస్తాడు. మరొక చోట కీర్తనలోనే మనం చూస్తాం, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అంటాడు. ఎందుకయ్యా అనంటే, నా యొద్ద ఎల్లప్పుడూ నివసించినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారు, నమ్మకమైన యథార్థత అని కూడా చెప్పచ్చు. కాబట్టి మన జీవితంలో ఆ దిశగా యథార్థంగా ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో మనం చెప్పడానికి, జీవించడానికి, క్రియారూపకంగా నడవడానికి మనం ఇష్టపడినట్లయితే ప్రభు నిశ్చయంగా ఆయన సన్నిధిలో ఉన్న సకల విధములైనటువంటి దీవెనలు, కాపుదల, సమాధానం, ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకి ఆయన అనుగ్రహిస్తాడు. కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు యేసయ్య. మరి ఈ దినం మేము యథార్థంగా ఉన్న వాళ్ళమైతే మీ సన్నిధిలో నివసిస్తామని మీరే తేటగా మీ లేఖనాల ద్వారా జ్ఞాపకం చేశారు. కాబట్టి మా జీవితాల్లో మేము మీ సన్నిధిలో యథార్థవంతులుగా మేము ముందుకు కొనసాగడానికి కృప దయచేయండి. చాలిందేడుగా ఉండి సహాయం చేయండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి. ఒకవేళ మాలో ఎవరిలోనైనా మా తోటి సహోదరులు కానీ, నాలో కానీ, మా వ్యక్తిగత జీవితాల్లో కానీ ఒకవేళ యథార్థత లేకపోతే దయతో మమ్మల్ని మన్నించండి, కృపతో క్షమించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. మేము ఇది మొదలుకొని ఈ మాటలు విన్న తర్వాతనైనా యథార్థవంతులుగా మేము మీ సన్నిధిలో మీ సన్నిధిలో మేము ఆయన జీవించుటకు, కనబడుటకు మా కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మనం యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో కొనసాగించబడినట్లయితే, ఆయన ఎదుట మనం జీవించినట్లయితే సకల దీవెనలు, ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకి నిరంతరం తోడుగా ఉంటాయి.